జిమ్ కి వెళ్ళకపోయినా బాడీ ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజంతా కూడా ఎనర్జీగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి రెసిపీస్ ట్రై చేయండి. ఈ రోజు నేను మీకు 2 సింపుల్ బౌల్స్ చూపిస్తున్నాను. ఒకటి మార్నింగ్ ఎనర్జీ బౌల్, రెండోది డీటాక్స్ వెజ్ బౌల్, డీటాక్స్ వెజ్ సాలడ్ అన్నమాట. ఈ 2 బౌల్స్ కంబైన్ చేయడం వల్ల ఫుల్ డే కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది అన్నమాట. ఒక 3 days మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే మీ బాడీలో వచ్చే డిఫరెన్స్ మీరే గమనిస్తారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ సూర్య ఫుడ్ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. ఇది అల్టిమేట్ పవర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ లో నేను యాడ్ చేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపితే ఫుల్ ప్రోటీన్ ఎనర్జెటిక్ బౌల్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా మనం ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాను అన్నమాట. అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ గా ఉన్నటువంటి నా ఛానల్ ని 2 ఛానల్స్ గా డివైడ్ చేశాను. సూర్యాస్ బ్యూటీ ఛానల్ అండ్ సూర్యాస్ ఫుడ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్యాస్ ఫుడ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ వచ్చేసి సూర్యాస్ బ్యూటీ ఛానల్ అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఫస్ట్ ఛానల్ ని కూడా ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సూర్యాస్ బ్యూటీ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా మనం ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. ప్రిపరేషన్ చూసే కన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ దాదాపు అందరికి తెలిసిందే. అందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్స్ తో అందరికీ తెలిసిన రెసిపీనే నేను మీకు షేర్ చేస్తున్నాను. కాకపోతే దీనిలో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కనుక ఈ రెసిపీ చూడాలి అనే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఈ ఫస్ట్ రెసిపీ వరకు స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసి సెకండ్ రెసిపీ మాత్రం యూనిక్ గా ఉంటుంది. ఆ సెకండ్ రెసిపీని మీరు చూడొచ్చు. లేదు, ఇది మాకు తెలిసిన రెసిపీ అయినప్పటికీ న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఫస్ట్ రెసిపీని కూడా మీరు చూడొచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో మనం వాడుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి వల్ల మనకి వచ్చేటటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అన్ని కూడా క్లియర్ గా ప్రిపరేషన్ చూపిస్తూ నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వలన ఫుల్ డే ఎనర్జీ, బ్రెయిన్ పవర్ అండ్ హంగర్ కంట్రోల్. సెకండ్, డీటాక్స్ వెజ్ సాలడ్ వల్ల వెయిట్ లాస్ సపోర్ట్, గట్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అన్నమాట. ఈ 2 బౌల్స్ కంబైన్ చేయడం వల్ల ఫుల్ డే కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది అన్నమాట. ఒక 3 days మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే మీ బాడీలో వచ్చే డిఫరెన్స్ మీరే గమనిస్తారు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎనర్జీ బౌల్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్ లోకి 1 కప్పు ఇన్స్టెంట్ ఓట్స్ ని తీసుకుంటున్నాను. దీనితో పాటు బాగా పండినటువంటి బనానా కూడా 1 తీసుకుంటున్నాను. ఓట్స్ ప్లస్ బనానా కలిపితే మనకి లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనర్జీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. వర్కౌట్స్ చేసే వాళ్ళకి వర్కౌట్స్ ముందు, వర్కౌట్స్ తర్వాత ఎప్పుడైనా సరే హ్యాపీగా ఈ ఓట్స్ అండ్ బనానాని కలిపి తీసుకున్నారంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. నేను ఈ బనానాని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. నెక్స్ట్, ఓవర్ నైట్ నానబెట్టినటువంటి బాదం తీసుకొని అవి కూడా యాడ్ చేశాను. ఈ బాదం పప్పుల వలన మనకి మెమరీ ఇంప్రూవ్ అవడంతో పాటు ఫోకస్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంతే కాకుండా నేను ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి నట్స్, దీనిలో క్యాష్యూస్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, రైజిన్స్, ఇవన్నీ కూడా నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్నటువంటి ఈ సీడ్స్ అన్నిటినీ కూడా నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి మనం ఇది బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇందులో నేను ఏమి యాడ్ చేయలేదు లిక్విడ్స్. ఒక్కసారి ఇలా
బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పాలను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్ పాలనే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఈ నార్మల్ మిల్క్కి బదులు ఆల్మండ్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ, మీ చాయిస్ ఏ మిల్క్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. నేనైతే ఎక్కువ స్మూత్ గా బ్లెండ్ చేసుకోవట్లేదు, కొంచెం కోర్స్ గానే బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ రన్నీగా కూడా నేను బ్లెండ్ చేసుకోవట్లేదు అనమాట. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది. బ్లెండ్ చేసుకున్న తర్వాత కోర్సీగా బ్లెండ్ చేసుకున్నాను అండ్ థిక్ గా బ్లెండ్ చేసుకున్నాను, ఎందుకంటే స్పూన్ తో తినడానికి వీలుగా నేను బ్లెండ్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే రన్నీగా తాగడానికి వీలుగా కూడా మీరు చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బౌల్ ని నీట్ గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ బనానా ఓట్స్ రెండు కలపడం వల్ల లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ, రోజంతా కూడా ఎనర్జీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకునే ముందు కానీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కానీ పర్ఫెక్ట్ గా దీన్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మనం సీడ్స్ నట్స్ వేసుకున్నాము. ఈ సీడ్స్ నట్స్ అనేవి మన హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడంలో ఈ సీడ్స్ నట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. మనం వేసుకున్నటువంటి ఆల్మండ్స్ అనేవి మెమరీ పవర్ ని అలానే ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. చదువుకునే పిల్లలకి రోజు ఖచ్చితంగా ఈ నట్స్, సీడ్స్ ఇలా నానబెట్టి ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళ స్టడీస్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనం చేసుకున్న రెసిపీలో హై ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ హై ఫైబర్ మనం తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుంది అన్నమాట. వీటన్నిటితో పాటు మనం వేసుకున్నటువంటి సీడ్స్, నట్స్లలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ హెల్దీ ఫ్యాట్స్ తో పాటు విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన మన స్కిన్ గ్లో అవ్వడానికి, మన హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. బ్లెండ్ చేసుకున్నటువంటి ఓట్స్, బనానా, సీడ్స్, నట్స్ అన్నీ కలిపి నేను ఒక బౌల్లోకి వేసేసుకున్నా కదా, సర్వింగ్ బౌల్లోకి. ఇప్పుడు పైనుంచి ఓవర్ నైట్ నానబెట్టినటువంటి చియా సీడ్స్ కూడా వేసుకున్నాను, ఒక 2 స్పూన్ల వరకు. తర్వాత జీడిపప్పు, కొన్ని నల్ల కిస్మిస్లు, అలానే రాత్రంతా నానబెట్టి పొట్టు తీసినటువంటి బాదం పప్పులు కూడా కొన్ని పక్కన పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా పైనుంచి నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల మనకి తినేటప్పుడు కూడా కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది. దానికోసం నేను ఇలా పైనుంచి చల్లుకుంటున్నాను. అండ్ పైనుంచి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మాకు ఈ తేనె వద్దు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదేనండి మన ఎనర్జీ బౌల్. ఒకవేళ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చక్కగా ఒక చిన్న గాజు జార్లో, బాటిల్లో మనం చక్కగా 1 by 1 ఇలా అరేంజ్ చేసేసుకొని, నేనైతే ఇక్కడ హనీతో ఫస్ట్ బాటిల్ అంతా కూడా గ్రీస్ చేసినట్టుగా చేశాను. నెక్స్ట్ బనానాస్ పెట్టేసి ఈ మిక్చర్ అంతా కూడా దానిలో వేసేసుకున్నాను. ఇలా చక్కగా అరేంజ్ చేసేసుకొని ఈ బాటిల్ ని చక్కగా మన హ్యాండ్ బ్యాగ్స్ లో కానీ, ఆఫీస్ బ్యాగ్స్ లో కానీ పెట్టుకొని వెళ్ళి చక్కగా బ్రేక్ఫాస్ట్ లోకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ రెసిపీకి సంబంధించినటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ రెసిపీని చూసేసారు కదండి, మరి సెకండ్ రెసిపీని కూడా చూద్దాము. ఈ రెసిపీని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది ఫస్ట్ రెసిపీ కన్నా కూడా చాలా పవర్ఫుల్ రెసిపీ. ఈ రెసిపీ చాలా యూనిక్ గా ఉంటుంది. డీటాక్స్ బౌల్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి రెసిపీ డీటాక్స్ అండ్ లో క్యాలరీస్ అన్నమాట. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి, గట్ క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒక 5 minutes లో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, ప్రిపరేషన్, న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా మనం రెసిపీని ప్రిపేర్ చేసుకుంటూ తెలుసుకుందాం. సెకండ్ రెసిపీ డీటాక్స్ సాలడ్ కోసం నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఒక 1/2 క్యారెట్, అలానే కొద్దిగా క్యాబేజీ, ఆనియన్, ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు, వీటన్నిటితో పాటు కొద్దిగా మునగాకు, పుదీనా కూడా తీసుకున్నాను. మునగాకు మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. నేను హెల్త్
కోసం చాలా మంచిది కనుక నేను కొద్దిగా మునగాకును కూడా యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా చాపర్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఫైన్ గా చాప్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ గా చాప్ చేసుకుంటే మన రెసిపీ టెక్స్చర్ బాగుంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ కోసం మనకి హంగ్ కర్డ్ కూడా కావాలి, అంటే యోగర్ట్ కావాలి. ఈ హంగ్ కర్డ్ కోసం నేను నైటే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ పెరుగుని నేను ఈ ఫిల్టర్ లోకి వేసుకొని నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే మనకి చక్కగా హంగ్ కర్డ్ అనేది రెడీ అయిపోతుంది. రెసిపీకి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవడమే. ఈ రెండే కాదు, హంగ్ కర్డ్, ఈ వెజిటేబుల్సే కాదు, మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ముందుగా అయితే మనం ఫైన్ గా చాప్ చేసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా నేను ఇలా ఒక చిన్న ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. ప్లేట్ లోకి, బౌల్లోకి, మీ ఇష్టం వచ్చిన దానిలోకి తీసుకోండి. నేనైతే ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. దీనిలో మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ అండ్ లీవ్స్ క్యాబేజీ, క్యారెట్, పుదీనా, మునగాకు అండ్ కరివేపాకు. ఈ మూడిట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి విటమిన్ ఏ, విటమిన్ సి అనేవి మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. వీటితో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ని కూడా తగ్గిస్తాయి అన్నమాట. అంతేకాకుండా వీటిలో ఉన్నటువంటి ఐరన్ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది. వీటితో పాటు హిమోగ్లోబిన్ లెవెల్ ని పెంచడానికి కూడా సహాయం చేస్తుంది. చాప్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ లోకి నేను ఇక్కడ హంగ్ కర్డ్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ హంగ్ కర్డ్ లో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి, అలానే ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వీటి వలన గట్ హెల్త్ కి చాలా మంచిది అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ కి సరిపడా, మీ రుచికి సరిపడా ఉప్పును మీరు యాడ్ చేసుకోండి. బ్లాక్ సాల్ట్ కూడా డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిరియాల పొడి అనేది మన సాలడ్స్ కి కొంచెం స్పైసీ ఫ్లేవర్ ఇవ్వడంతో పాటు డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాడీని ఫ్రీ రాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. వీటన్నిటితో పాటు న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ ని పెంచుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మన బాడీ గా అందేటట్టు చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి చాట్ మసాలా కూడా డైజెషన్ కి చాలా మంచిది. ఫ్లేవరింగ్ కి యాడ్ చేసుకుంటాము. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. చియా సీడ్స్ అనేవి నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. మనం చియా సీడ్స్ ఎప్పుడు యూజ్ చేసినప్పటికీ కూడా మనం 6 to 8 hours మనం నానబెట్టుకొని మాత్రమే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేశాను. చియా సీడ్స్ లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఇది కూడా మన గట్ హెల్త్ కి చాలా మంచిదన్నమాట. డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్ లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ చియా సీడ్స్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవడమేనండి. మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్, పెప్పర్ అవి ఏమైనా తగ్గితే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. చూడడానికే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. తినేటప్పుడు కాస్త క్రంచీగా తగులుతుంటే బాగుంటుంది కనుక నేను వేసుకుంటున్నాను. అంతేకాదు దీనిలో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. మన స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి చాలా మంచిది. స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. నేనైతే డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. మరలా పైనుంచి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ఇలా గార్నిష్ చేసుకున్నామంటే అంతే, అయిపోయింది, మన డిష్ రెడీ అయిపోయిందండి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ రెసిపీలో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా నేను ఇక్కడ
స్క్రీన్ మీద చూపిస్తాను. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఎందుకంటే మనం తినే ప్రతి రెసిపీలో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి, మన పిల్లలకి కూడా చెప్పాలి. అలా మనం చెప్పినప్పుడే మనం పెట్టినటువంటి ప్రతి ఫుడ్ ని పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు. చూసారు కదండి, ఇప్పుడు నేను చూపించినటువంటి 2 రెసిపీస్ కూడా మార్నింగ్ ఎనర్జీ అండ్ నైట్ డీటాక్స్ అన్నమాట. ఫుల్ డే కంప్లీట్ డైట్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల రోజంతా ఎనర్జెటిక్ గా ఉండటంతో పాటు నైట్ మనం తీసుకునేటటువంటి ఈ డీటాక్స్ సాలడ్ వల్ల మన గట్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, బాడీ అంతా కూడా డీటాక్స్ అవుతుంది. మరి ఈ 2 రెసిపీస్ లో మీకు ఏ రెసిపీ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక్క 3 days ఈ రెసిపీస్ 2 ట్రై చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. మరి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.